వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు చాలా చల్లగా ఉంది కదా. అలాంటి ఈ చలిలో ఈవినింగ్ వేడివేడిగా కారంగా స్నాక్స్ ఏమైనా తింటే చాలా బాగుంటుంది. ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఉల్లి కాడలతో ఈరోజు ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నా. ఇవి ఎంతో టేస్ట్గా ఉండటంతో పాటు చాలా ఉల్కనగా మెత్తగా చాలా బాగుంటాయి. ఉల్లికాడలు హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేయండి. ఇంకా ఇవి ఎలా రెడీ చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. ఉల్లికాడలు ఒక కట్ట తీసుకోవాలి. ఈ కట్టలో ఒక 10 వరకు ఉల్లికాడలు ఉంటాయి. అలాగే ఉల్లిపాయలని పెద్ద సైజు అయితే 3, మీడియం సైజు అయితే ఒక 5 నుండి 6 తీసుకోండి. తీసుకొని వీటిని సన్నంగా గుండగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే అల్లం ముక్క చిన్నది తీసుకొని పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే తినేటప్పుడు మంచిగా టేస్టీగా ఉంటాయి. పచ్చిమిర్చి కూడా మన కారానికి తగినట్టు 3 నుండి ఒక 5 పచ్చిమిర్చి తీసుకొని గుండగా కట్ చేసుకోవాలి, సన్నంగా అన్నమాట. ఉల్లికాడలను కూడా కట్ చేసుకోవాలి. ఇవి మరీ చిన్నగా కాదు, పెద్దవి కాదు, మీడియం సైజు ముక్కల్ని కట్ చేసుకోండి. ఉల్లికాడలు తీసుకునేటప్పుడు కొన్ని ముదిరిపోతాయి, అంటే గట్టిగా అయిపోతాయి. అలాంటివి కాకుండా లేత కాడలు అయితే చాలా బాగుంటుంది. కట్ చేసిన ఉల్లికాడల్లోకి వాటర్ వేసి 2 టైమ్స్ బాగా కడిగిన తర్వాత వాటర్ లేకుండా గట్టిగా చేతులతో పిండేసి ఈ కాడల్ని కట్ చేసిన ఉల్లిపాయల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంచుమించు చిన్న కప్పు అంటే 150 గ్రామ్స్ శనగపిండిని తీసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇక్కడ 1 స్పూన్తో పొడి కారాన్ని వేసుకుంటున్నా. కారం తక్కువగా తినేవారు కొంచెం తగ్గించి వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వాము వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వంట సోడాని వేసుకోండి. ఇవన్నీ ముందు చేత్తో బాగా కలుపుకోవాలి. ప్రెస్ చేస్తూ కలుపుకోండి. అన్నీ బాగా మిక్స్ అవుతాయి. ఆ ఫ్లేవర్ మొత్తం బాగా పడతాయి అన్నమాట పిండికి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ని తీసుకోండి. జస్ట్ చెయ్యి తడిచినంత వరకే వాటరు వేయండి. ఎక్కువ వాటర్ వేస్తే ముద్ద లూజ్గా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం వాటర్ని వేసుకుంటే పిండి ముద్దగా అన్నమాట ఇలా ఉంటుంది. చూడండి, ఈ విధంగా పిండి రావాలి, లూజ్గా అయితే రాకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చిన్న చిన్న ముద్దల్లాగా వేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడు మనకి లోపల ఉండే ఉల్లికాడలు, ఉల్లిపాయలు అన్నీ బాగా ఉడుకుతాయి. బోత్ సైడ్స్ కూడా ఇలా కలుపుతూ వేగనివ్వాలి. బాగా అన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగనిచ్చేసి ప్లేట్లోకి తీసేసుకోండి. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉల్లిపాయలు, ఆ స్ప్రింగ్ ఆనియన్స్ వాటన్నిటి టేస్ట్ చాలా బాగుంటుంది. తినడానికి వేడివేడి టీతో తింటే ఇంకా బాగుంటుంది. పిల్లలు కూడా నచ్చుతారండి. మీరు కూడా ఈ ఉల్లికాడలతో ఇంకేమేమి రెసిపీస్ చేయొచ్చో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.